అఖండ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. సో ఎలా అనిపించింది బ్రో? అసలు యాక్చువల్ చెప్పాలంటే ఆ యూట్యూబ్ వాళ్ళకి ఒకటి చెప్పండి అబ్బా, ఒక లైకే ఉంది కొట్టాలంటే, నాకు 100 లైకులు కావాలా కొట్టడానికి. అసలు కొట్టుకుంటూ పోతా 100 లైక్ కాకపోతే 200 ఒకేసారి 100 లైకులు పెట్టమని చెప్పండి ఆ యూట్యూబ్ వాళ్ళకి. మరి దారుణంగా ఉంది అక్కడ ట్రైలర్ చూస్తుంటే నాకు అలా ఉంది. గూస్ బంప్స్ కాదు, గూస్ పింపుల్స్ వస్తున్నాయి అసలు. అక్కడ 1 అయితే నేను ఫస్ట్ డే పోయినప్పుడు నాకైతే నేను రక్తాలు చిందించా, కానీ ఇప్పుడు రక్తాలు చిందించాను, చొక్కాలు చించేసుకుంటారు ఖచ్చితంగా. అక్కడ 2కి చొక్కాలు చించేసుకుంటారు డిసెంబర్ 5వ తేదీ ఖచ్చితంగా. అసలు ఈ అఘోర ఎలా ఉన్నాడంటే ఘోరాతి ఘోరంగా ఉన్నాడు. అఘోర గురించి పక్కన పెట్టేసేయండి, ఆ విలన్ ఏందండి బాబు, అసలు రాత్రి కల్లోకి వస్తాడు చిన్నపిల్లలకి. నాకైతే ట్రైలర్ చూసినప్పటి నుంచి నాకు నిద్ర రావడం లే, వాడే గుర్తొస్తున్నాడు, కల్లో వాడే, నిద్రపోయినా వాడే, నిద్ర మేల్కున్నా వాడే గుర్తొస్తున్నాడు. ఆ రకంగా ఉంది అక్కడ 2 ట్రైలర్. అసలు డైలాగ్స్ అసలు బీభత్సం అన్న. అసలు డైలాగ్స్ అసలు చెప్పుకోవడానికి, అసలు అవి వర్ణించడానికి ఏదైనా తెలుగు భాష ఏదైనా కొత్త పదాలు కనిపెట్టాలేమో, లేకపోతే ఏ పాలి భాషలో లేకపోతే సంస్కృతం ఏదైనా కొత్త భాషలు ఏమన్నా యాడ్ చేయాలేమో, అలా ఉంది అసలు డైలాగ్. త్రిశూలంతో మిషన్ గన్ని కాల్చడం అబ్బా అసలు అన్న, అసలు అది ఏందన్న, అసలు బోయపాటి ఆ షాట్ ఎలా పెట్టాడు నాకైతే ఇప్పటికి అర్థం కావట్లేదు. ఏ సినిమాలో చూడలే మనం. ఒక అఖండ తన అఘోర శక్తులు, అదే అఘోర తన శక్తులు తీసుకొచ్చి ఏ రకంగా అయితే గన్స్ మీదకి వెళ్తుందో, అసలు ఆ షాట్ మాత్రం నిజంగా మైండ్ బ్లోయింగ్. మనం అఖండ 1లో శివుడు షాట్ చూసాం లాస్ట్ లో చక్రం పట్టుకొని తిప్పుతారు ఇట్లా, అతను ఒంట్లోకి భూతనాథుడు వచ్చేస్తాడు, శివుడు వచ్చేస్తాడు. శివుడు వచ్చినప్పుడు ఆ షాట్ మాత్రం అఖండ 1కి హైలైట్ అయితే, ఇది అఖండ 2కి మాత్రం ఇదే హైలైట్. మేబీ సినిమాలు ఇంకా ఉండొచ్చేమో, ట్రైలర్ మాత్రం వదిలాడు. ఈ ట్రైలర్ మాత్రం నిజంగా పిచ్చెక్కిపోతుంది అసలు. లుక్ వైజ్ ఎలా ఉంది, గడ్డం కానీ అఘోరి గెటప్ కానీ? అదే చెప్తున్నా, ఈ సినిమాలో నాకేమనిపిస్తుంది, ఏమైనా ముగ్గురు ఉండొచ్చేమనిపిస్తుంది. ఒకటి నార్మల్ గా ప్రకృతి కోసం ఉండే ఒక మురళీకృష్ణ నార్మల్, తర్వాత అఖండ కూడా దీంతో ఉన్నాడు మళ్ళీ మామూలు గడ్డం పెట్టుకొని. ఇంకొక అఖండ ఎవరు, అతనేమో హిమాలయాల నుంచి వస్తున్నాడు, ఇంకొక అఖండ. మేబీ అతను కూడా రావచ్చేమో. మనం చూసుకుంటే బజరంగ్ భాయ్జన్లో చిన్న పాప ఉంది, ఆ పాపం కూడా తీసుకొచ్చారు సినిమాలోకి. సో నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్స్ ని అంచనాలను మించిపోద్ది ఖచ్చితంగా సినిమా. అసలు చెప్పాలంటే నిజంగా చెప్తున్నా, అసలు అఖండ 1 కంటే అఖండ 2నే సూపర్ గా ఉండబోతుంది ఖచ్చితంగా. మేబీ నాకు తెలిసి బాలయ్య బాబు గారి కెరీర్లోనే ఒక లెజెండ్ మించిన సినిమా కాబోతుంది. సో బీజిఎం పరంగా చూసుకుంటే ఎలా ఉంది? అబ్బా, నందమూరి తమన్ గురించి ఏం చెప్పాలండి. నందమూరి తమన్ అని పేరు పెట్టేసుకున్న ట్యాగ్ అసలు ఆ రోజు అందరూ ఖచ్చితంగా, మీరు అందరూ బాహుబలి బిర్యానీ పెట్టండి ఖచ్చితంగా. థియేటర్ నుంచి బయటకు వచ్చినాక ఫస్ట్ నందమూరి తమన్కి బాహుబలి బిర్యానీ పెట్టండి, అది తినిపోతారు ఇంటికి. అలా ఉంది నిజంగా. ట్రైలర్ చూస్తే సగం సినిమా చూసినట్టు అనిపిస్తుంది, యాక్షన్ సీన్స్ కానీ. అవునవును, యాక్షన్ సీన్స్ కానీ సగం అంటే మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే, అక్కడ గ్రాఫిక్స్ అనేవి అలాగే కనపడుతున్నాయి. ప్రతిదీ గ్రాఫిక్స్ కూడా దీనికి దాన్ని అటాచ్ అని చెప్పేసి అన్నాడు, కానీ ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉంది. సో ఫైనల్ ఏదో ట్విస్ట్ ఉంది. సో ఫైనల్ గా థియేటర్ లో బాలయ్య ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? ఎలా అంటే చెప్తున్నా కదా, అదే చెప్పాను కదా, అప్పుడు రక్తాలు చిందించాం 1కి, 2కి చొక్కాలు చించేసుకోబోతున్నారు ఖచ్చితంగా. విలన్ అసలు వాము, ఆయన నిజంగా కల్లోకి వస్తాడు రాత్రి. బోయపాటి గారు సరైన సినిమాలో ఆది పినిశెట్టి చూపించారు, దానికి డబల్ చూపిపోతున్నాడు అక్కడ 2తో. రికార్డులు కొల్లగొట్టబోతుంది ఖచ్చితంగా. ఎత్తున్నా కేక్ వాక్ 500 crores ఈజీ కేక్ వాక్. అయితే బ్రో లాస్ట్ లో మొత్తం బాలయ్య బాబు గారు పుర్రిల్లో చేతులు పెట్టుకుని ఫైట్ చేస్తున్నాడు, అది ఎక్కువ అనిపించింది. చెప్పాలంటే హిమాలయ పర్వతాల్లో మంచు గడ్డగట్టే చలిలో ఉండేటువంటి అఘోరాలు ఏ రకంగా అయితే ఉన్నారో అదే డిట్టు దింపేశాడు ఈ సినిమాలో. వాళ్ళు నిజంగానే పుర్రలు పట్టుకుని ఉంటారు, అంటే వాళ్ళకి ఆహారం ఏంటంటే గాలి. సో అదే ఆహారము, వాళ్ళు అదే పీల్చే గాలి వాళ్ళ ఆహారం. కాబట్టి ఆ ఆహారాన్ని వాళ్ళు ఏ రకంగా అసలు ఎలా ఉంటున్నారో మనకు అఖండ వల్ల జస్ట్ బాలయ్య బాబు మన మామూలుగా వచ్చి చూపించారు ఇక్కడికి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం హిమాలయ పర్వతాలు ఉండబోతుంది. మీరు ఏ దేశం, అది డైలాగ్ ఉంది కదా, మీరు ఏ దేశంకి వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది మతం, కానీ మన దేశంలో కనిపెట్టేది ఒకటి ధర్మం, హైందవ ధర్మం. సో ఖచ్చితంగా రికార్డులు కొల్లగొట్టబోతుంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ బాలయ్య బాబు గారు ఖచ్చితంగా. సో పబ్లిసిటీ విషయంలో కూడా ఎక్కడ తగ్గకుండా అన్ని రాష్ట్రాల్లో కవర్ చేస్తున్నారు, ఎక్కడ టచ్ అవ్వచ్చు బాక్స్ ఆఫీస్? ఖచ్చితంగా చెప్తున్నా, నార్త్ ఇండియాలో మాత్రం ఇది 500 సునామీ. నార్త్ ఇండియాలో సునామీ, బాక్స్ ఆఫీస్ కే బాక్స్ బదలైపోతుంది ఖచ్చితంగా. బాక్స్ ఆఫీస్ కి బాక్స్ బదలైపోతుంది. నార్త్ ఇండియాలో సునామీ కొట్టబోతుంది అక్కడ 2తో. తెలుగు సినిమా ఖచ్చితంగా చెప్తున్నా, నార్త్ ఇండియాలో కొట్టబోతుంది. ఈసారి తమన్ గారు ఎన్ని బాక్సులు బదులు కొడతారు అనుకుంటున్నారు? థియేటర్లో ప్రతి బాక్స్ బదలైపోతుంది. ఎన్ని బాక్స్ ఉన్నాయి మీరు లెక్కేసుకోండి. అక్కడ బాక్స్ ఆఫీస్ లో కాదు, ఎన్ని బాక్స్ ఉన్నాయి, అన్ని బాక్స్ బదలైపోతాయి ఖచ్చితంగా. థియేటర్లో ఎక్స్ట్రా స్పీకర్లు కొనిపెట్టుకుంటేనా? ఖచ్చితంగా మీరు చెప్తున్నా కదా, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా దూదులో కార్డులో పెట్టుకోండి నా మాటిని దయచేసి. ఖచ్చితంగా దయచేసి పెట్టుకొని పోండి, లేకపోతే మీ చెవులోంచి రక్తం వస్తుంది, తర్వాత ఎవరు బాధితులు కాదు. మీకు మళ్ళీ హాస్పిటల్ బిల్లు కూడా ఏరు. తమన్ గారు చెప్తున్నా ముందే, మళ్ళీ మా హీరో వాళ్ళు ఏదంటే మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నా. ఖచ్చితంగా చెవులోంచి రక్తం వస్తుంది, కంట్లోంచి నీళ్ళు కాదు, కంట్లోంచి కూడా రక్తం వస్తుంది ఖచ్చితంగా. ఆ రకం ఉండబోతుంది. పిల్లలకి పెద్దోళ్ళకి కాషన్ బోర్డు ఏమైనా పెట్టాల్సి ఉంటుంది అంటారా? కాషన్ అంటే ఇది చెప్తున్నా కదా, అందరు ఖచ్చితంగా ఎంజాయ్ అయిపోతున్నారు, చొక్కాలు చించుకోబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా చెవులకి మాత్రం దూదులు పెట్టుకొని వెళ్ళండి, కాటన్స్ మాత్రం గట్టిగా పెట్టుకొని వెళ్ళండి. బాలకృష్ణ ఫ్యాన్స్ పండగనా? పండగ కాదు, జాతర మాకు. బాలకృష్ణ ఫ్యాన్స్ కి జాతర ఖచ్చితంగా. అఖండ వల్ల ఏం చెప్పాడు, అహాన్ని వదిలేస్తే
దేవుడు అని పీక ప్రగిలించేలాగా అప్పుడు దేవుడు వస్తాడని చెప్పేశాడు. కానీ అఖండ 2లో ఏం చెప్పాడు ట్రైలర్లో, దేవుడు వస్తాడన్న నమ్మకాన్ని చంపడానికి వాడు వచ్చాడు, ఎవరు విలను. సో ఇక్కడ మీకు రెండు అర్థం చేసుకోండి. ఫస్ట్ పార్ట్లో మనకు హింట్ ఇచ్చాడు, దేవుడి కోసం అహం వదిలేసి నువ్వు పీక ప్రకటించేలా దేవుడా అని అరువు అంటే అప్పుడు బాలకృష్ణ వస్తాడు. కానీ ఇందులో బాలకృష్ణ వచ్చినా కూడా దేవుడిని రానికుండా చేయాలనేదే విలన్ ప్లాన్. సో మీకు గట్టిగా అర్థమైపోతుంది సినిమాలో ఏ రకంగా ఉండబోతుందో. సో 1కి 2కి ఖచ్చితంగా ఎక్కడో చోట చిన్న ముడి ఉంది. నా తెలిసినంత వరకు ఇక్కడ ఉంటే ముగ్గురు బాలకృష్ణ ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ట్రైలర్లో ముగ్గురు చూపించారు, మూడు వేరియేషన్లు. ఖచ్చితంగా బజరంగ భాజన్లో ఎవరైతే ఆ పాప ఉంటుందో ఆ పాపది కూడా ఖచ్చితంగా అక్కడ నుంచే మూవీ టర్న్ అయిపోతుంది. అక్కడ ఆర్మీ వాళ్ళతో ఫైట్ మాత్రం ఒక లెవెల్లో ఉండబోతుంది. అయితే ఒక డైలాగ్, హౌ డేర్ మై గాడ్స్ ఆర్డర్ డిస్టర్బ్ అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పాడు. అది ఎలా అసలు ఆయన ఏంది, ఆయన దేవుడికి నేను ఆయన ఏం చెప్పాడు, మీరు ఆ దేవుడి కోసం వెతుకుతారు, నేను ఆ దేవుడితోనే కలిసిపోతాను చెప్పేసి అఖండ 1లో అన్నాడు కదా. అంటే ఆయన దేవుడితో కలిసిపోతున్నాడు. నేను వెతికేది ఆయువు, మేము వెతికేది మృత్యు అంటే ఏంది, ఒక అఘోర ఎలా ఉంటుండో ఆ అఘోర పార్ట్ 1లో చెప్పేశాడు. సో పార్ట్ 2లో మీకు కంక్లూజన్ అనమాట, నేను ఇక్కడి నుంచి వచ్చాను, హిమాలయ పర్వతాల్లో మేము ఉంటాం, అక్కడ మా పరిస్థితి ఇలా ఉంటుంది, నాకు శివనామమే మా ఆహారం, ఊపిరే మాకు ఉప్పెన, ఆ ఊపిరితోనే మేము బతుకుతాం. సో అక్కడ అంతా చూపిపోతున్నాడు. కుంభమేళాలో విజువల్స్ ఎలా అనిపిస్తుంది బ్రో? విజువల్స్ హైలైట్ అసలు సూపర్ చెప్పాలంటే. మనం చూసుకుంటే బోయపాటి గారు అప్పుడు షూట్కి వెళ్ళినప్పుడు చెప్పారు, కుంభమేళా మేము షార్ట్స్కి వెళ్ళామని చెప్పేసి. సో ఖచ్చితంగా కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఏదైతే షార్ట్స్ ఇస్తారో దానికి డబుల్ మించి ఇంకా మసాలా యాడ్ చేసి ఖచ్చితంగా సినిమా మాత్రం ఆ విజువల్స్ 70mm స్క్రీన్ లో చూస్తే ఎలా ఉంటుంది? చూస్తే మాత్రం నిజంగానే కుంభమేళా అనుకుంటా. ఇంకోటి ఏదో చెప్పడం మర్చిపోయినా 3D కూడా వస్తుందంట. అవునవును. అక్కడ 3D ఉందంట. ఖచ్చితంగా చెప్తుంది కదా, విలన్ కొడితే రక్తం కాదు, రక్తం మనదే పడుతుంది, బాలకృష్ణ మనదే పడుతుంది రక్తం. ఖచ్చితంగా ఆ రకం ఉండబోతుంది. ఖచ్చితంగా సినిమా మాత్రం రికార్డులు కొల్లగొట్టబోతుంది. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసిద్దంట. ఖచ్చితంగా చూసిద్ది. ఈ సినిమాతో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసిద్ది. చెప్పాడు, ఏం చెప్పాడు బాలకృష్ణ, మీరు ఏ దేశంకి వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం, కానీ మన దేశంలో కనపడేది ఒకటే ఒక ధర్మం, సనాతన ధర్మం.